హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత అయితే మన నందమూరి కళ్యాణ్ రామ్ లైక్ ఎన్టీఆర్ అన్న. సో ఆయనదైతే సినిమా యొక్క ట్రైలర్ వచ్చింది అనమాట, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూద్దాం. రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్. 1 to 10 ఒక్కడే. అర్జున్, సిఐనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి సార్. బాధ్యత. తల్లి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. మీ కింద కొంతకాలం సబార్డినేట్గా పనిచేస్తే చాలు, చట్టం మీరు పని చేయరని డిపార్ట్మెంట్లో అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాంటిది మీ పెంపకంలో పెరిగిన అర్జున్ ఒక క్రిమినల్ అవడం ఏంటి మేడం? నీ చేతిని కళ్ళకి అద్దుకునేంత కృతజ్ఞత ఎందుకో తెలియాలంటే, ఎప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ యాసుద్దీన్ పఠాన్. ఎండా వాన రాత్రి పగలు ఎప్పుడైనా నీకు నీ చావుకి మధ్య సముద్రం ఒక్కటే ఆటం. దాటొచ్చిన రోజు నీ చావు నీ కోసం సిద్ధం. కొడుకుని ఇలా పెంచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? అమ్మ కలలు కన్న కొడుకులా ఎలాగో ఉండలేను. కనీసం కన్న కొడుకులాగా ఉండాలంటే గొంతులో ఊపిరి, గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మ ప్రాణానికి. ఎవరు నువ్వు? అర్జున్, వైజయంతి ఐపీఎస్. లైక్ ఈ ట్రైలర్ని చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది, అసలు ఈ ట్రైలర్ని దేవరా సెట్స్, లైక్ ఈ మూవీని నాకు తెలిసి చాలా వరకు దేవరా సెట్స్లో తీశారు. నాకైతే ప్యూర్గా దేవరా సెట్స్ అయితే చాలా కనిపించింది. లైక్ విలేజ్ కానీ, సముద్ర పొట్టు ఒక సీన్ ఉంది కదా, సో ఆ సీన్ కానీ మొత్తం దేవరా సెట్స్లో తీసినట్టు అనిపించింది. లైక్ ఈ సెట్స్ పార్ట్ ఒక పక్కకు పెడితే ట్రైలర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమా ఏదో ఒక ఎంతూజియాజం పుట్టిస్తుంది. లైక్ తెలుసు కళ్యాణ్ రామ్ ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మీద ఎక్కువ వర్క్ చేస్తాడు. సో అదే కనిపించింది, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అనమాట. స్టోరీ మీద ఆతృత పెరిగింది ట్రైలర్ చూడగానే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్క్ మీమర్స్.